మహాభారతం 9వ ఎపిసోడ్కి స్వాగతం అండి. మనము ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి శిక్షణ మొదలుపెట్టాడు అక్కడి నుంచి చెప్పుకుంటున్నాం కదా మహాభారతంలో. అయితే ద్రోణాచార్యుడు పాండవులు కౌరవులకి శిక్షణ మొదలు పెట్టాలి అంటే భీష్మునికి ఇలా చెప్తాడు, ఇట్లా అయ్యా నేను ఈ రాజ్యంలో అయితే కుదరదు, పిల్లలు భయంగా విద్య నేర్చుకోవాలంటే నాకు ఒక గురుకులం ఏర్పాటు చేసి ఇవ్వండి. గురుకులంలో అయితే పిల్లలు భయంగా కొంచెం శ్రద్ధగా విద్యను నేర్చుకుంటారు అని చెప్తాడు. దీనికి భీష్ముడు కూడా ఒప్పుకుంటాడు. రాజ్యానికి దూరంగా ఒక గురుకులం ఏర్పాటు చేస్తారు. ద్రోణాచార్యుడు అందరినీ అడుగుతూ ఉంటాడన్నమాట. గురుకులంలో పిల్లలందరూ వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారు, మీరేం విద్య నేర్చుకుంటారు, ఎలాంటి విద్య అయితే మీకు అబ్బుతుంది అనేది ఆయన తెలుసుకోవాలి కదా పిల్లలందరికీ. ఇప్పుడు కౌరవులు వచ్చి 100 మంది, పాండవులు వచ్చి 5 మంది, వీళ్ళందరినీ అందరికీ ఒకే శిక్షణ ఇవ్వలేడు కదా. అందుకని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాడన్నమాట. ఒక చెట్టుకి పై కొమ్మ మీద ఒక పిట్టని ఏర్పాటు చేసి ఆ పిట్టని కొట్టాలా అని ఎవరు బాగా కొడతారు, గురి ఎవరికి బాగుంది, ఎవరికి దృష్టి బాగుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఒక చెట్టుకి ఒక పిట్టని ఏర్పాటు చేసి ఒక బాణాన్ని ఇస్తాడనమాట. ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఇతనికి సహాయంగా ఆయన కొడుకు అయినటువంటి అశ్వత్థామ ఉంటాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు కదా, అందుకని పాండవులను కౌరవులను అందరినీ పిలిచి మొదటగా అందరికంటే పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి ఒక బాణాన్ని ఇస్తాడు. నాయన ఆ పిట్టని కొట్టాలి, నీకు ఏం కనిపిస్తుంది అని చెప్పి అడుగుతాడు. మొదట ధర్మరాజు ఏం చెప్తాడంటే అన్నీ కనిపిస్తున్నాయి గురువర్య, చెట్టు కనిపిస్తుంది, పిట్ట కనిపిస్తుంది, మీరు అందరూ కనిపిస్తున్నారు అంటాడు. నాయన ఈ బాణాన్ని నీ పక్కవాడికి ఇవ్వు అంటాడు. పక్కవాడైనా భీముడికి ఇస్తాడనమాట. భీముడికి ఇచ్చిన తర్వాత భీముడు చెప్తాడు, నాకు పిట్ట చాలా లావుగా కనిపిస్తుంది గురువుగారు, కొంచెము తిండిపోతైనట్టుంది అని అంటాడు. భీముడిని నాయన నువ్వు అలా, అందరూ నవ్వుతారన్నమాట భీముడు అలా అనగానే, నాయన నీ పక్కవానికి ఇవ్వు అంటాడు. దుర్యోధనుడికి ఇస్తాడు. దుర్యోధనుడిని అడుగుతాడు, దుర్యోధన నీకు ఏం కనిపిస్తుంది అంటాడు. పిట్ట కనిపిస్తుందా, చెట్టు కనిపిస్తుందా అని అడిగితే పిట్ట కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది, మీకేం కావాలి చెప్పండి గురువుగారు, పిట్టని చంపేయమంటారా అని అడుగుతాడు. నాయన చంపవద్దు, నువ్వు ఈ బాణాన్ని అర్జునుడికి ఇవ్వు అంటాడు. నీ పక్కవానికి ఇవ్వు అనగానే అర్జునుడికి ఇస్తాడు. అర్జునుడు బాణాన్ని తీసుకుంటాడు. ద్రోణాచార్యుడు అడుగుతాడు, నాయన నీకు చెట్టు కనిపిస్తుందా అంటాడు. లేదు గురువర్య అంటాడు. పిట్ట కనిపిస్తుందా అంటే లేదు గురువర్య అంటాడు. మరి నీకేం కనిపిస్తుంది నాయన అని అడుగుతాడు. అడిగితే నాకు పిట్ట కన్ను కనిపిస్తుంది గురువుగారు, పిట్ట కన్నులో బాణాన్ని వేయాలనుంది అంటాడు. సరే వేయినాయనా అంటాడు. పిట్టని చూసి గురిపెట్టి బాణాన్ని వదులుతాడు అర్జునుడు. పిట్ట కింద పడి చనిపోతుంది. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని పొగుడుతాడు. నీవు గొప్ప ధనుర్ధారి అవుతావు నాయన అని చెప్తాడు. ఇది విన్న అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు. కోపం వస్తుంది. అశ్వత్థామ కౌరవుల పక్షాన, అంటే కౌరవులు కాదు, అశ్వత్థామ కౌరవుల పక్షాన ఎందుకున్నాడు అంటే అర్జునుడిని ద్రోణాచార్యుడు మొదటగా పొగడతాడు. తనకంటే తన తండ్రి తనకంటే వేరే అబ్బాయిని పొగిడితే ఏ పిల్లవాడికైనా కోపం వస్తుంది. అక్కడ అశ్వత్థామకి బీజం పడుతుందన్నమాట, తన తండ్రి వేరే పిల్లవాడి మీద పొగుడుతున్నాడు అని చెప్పి. సరే, ఇప్పుడు గదాయుద్ధం వచ్చేసరికి గద దుర్యోధనుడికి ఇస్తాడు. మొదటగా ఫస్ట్ అక్కడ ధర్మరాజుకి ఇచ్చాడు కదా, ఇక్కడ దుర్యోధనుడికి ఇస్తాడు. దుర్యోధన నీకు గదాయుద్ధం వచ్చా అంటాడు. వచ్చు గురువర్య, నాకు గదాయుద్ధం చాలా బాగా వచ్చు అని చెప్తాడు. సరే ఇంకెవరికి వచ్చు గదాయుద్ధం అంటాడు. భీముడు గురువర్య నాకు కూడా వచ్చు గదాయుద్ధంలో నేను బాగా కొట్టగలను అని చెప్తాడు. పాండవుల్లో గదాయుద్ధం చేసేది ఎవరంటే భీముడు. ఆ భీముడు అట్లా చెప్తాడు. సరే అలా ఎవరికి ఏమి ఇష్టమో విద్యలు నేర్పించాలా అని చెప్పి ధర్మరాజుకి వీట వేసేది, నకులుడికి అంటే ఆయుర్వేదంలో అటువంటి ప్రావీణ్యం గల అన్ని, అంటే ఆయుర్వేద వైద్యాన్ని నకులుడికి సహదేవుడికి నేర్పిస్తాడనమాట. ఇట్లా ఎవరికి ఏ విద్య నేర్పించాలా అనేది అన్నీ అందరికీ తెలుసుకొని నేర్పుతూ ఉంటాడు. వీళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇది
రాజ్యాలు, పక్క రాజ్యాలు, అన్ని రాజ్యాలకి తెలిసిపోతుంది. పలానా హస్తినాపుర యువరాజులకి ఒక గురువుగారు ఉన్నారంట, విలువిద్యలు అన్ని విద్యలు నేర్పిస్తున్నారంట, చాలా పెద్ద గురువుగారంట అని చెప్పి తెలుస్తుంది. ఇది ఇలా గోకులంలో ఉన్న కృష్ణుడికి బలరాముడికి కూడా తెలుస్తుంది. ఈ కృష్ణుడు బలరాముడికి ఆహ్వానం వచ్చుంటుంది కదా హస్తినాపురం నుంచి. రాక్షసుని చంపగానే ధృతరాష్ట్రుడు ఆహ్వానం పంపిస్తాడు తన వైపుకి తిప్పుకోవాలనే ఉద్దేశంతో. ఆ ఆహ్వానాన్ని చూసి కృష్ణుడు బలరాముడికి చెప్తాడు, అన్నగారు అక్కడ ఒక కార్యం నెరవేర్చాలి ఫస్ట్. ఎక్కడ? హస్తినాపురంలో కృష్ణుడికి ఒక పని ఉంది. ఆ పని ఏందనేది మనం ముందు చెప్పుకుందాము. కృష్ణుడికి ఒక పని ఉంది. అది ఎట్లా అంటే బలరాముడిని తీసుకొని వెళ్ళాల. ఆ పని మీద కాకుండా ఉన్నట్టుగా బలరాముడికి చెప్తాడు, ఇట్లా గురుకులంలో ద్రోణాచార్యుడు ఉన్నాడంట, గురువుగారికి నమస్కరించుకొని మనము గాంధారీదేవి దగ్గరికి వెళ్దాము, పలకరించుకొని కుంతీది మన మేనత్తైన కుంతిని పలకరించొద్దాము అని చెప్తాడు. సరే అని చెప్పి వెళ్తారు. ద్రోణాచార్యుని చూసి నమస్కరిస్తారు. ముందుగా హస్తినాపురానికి వెళ్ళే దారిలోనే గురుకులం కాబట్టి ముందు గురుకులానికి వెళ్ళి ద్రోణాచార్యుని కలిసి పలకరించి ఆశీర్వాదం తీసుకొని బలరాముడు ఇద్దరు కౌరవులు పాండవులు అందరూ ఎదురొస్తారు. ఎవరు ఏ సైడ్ పోవాలా అనేది ఆలోచించుకొని నువ్వు ఆ సైడ్ పో, నేను ఈ సైడ్ పోతాను అనుకొని ఫస్ట్ బలరాముడు వచ్చి కౌరవుల సైడ్ దుర్యోధనుడిని పలకరిస్తాడు. ఏం బావా అని. బలరాముడు కూడా మంచి గదాయుద్ధం చేస్తాడనమాట ఆయన. శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడి దగ్గరికి వెళ్తాడు. ఏం బావా బాగున్నావా అంటాడు. భీముడు వచ్చి ఏం భీమా బావా బాగుండావా అని అడిగితే నేను ఎలా తెలుసు బావా నీకు అని భీముడు అడుగుతాడు. మిమ్మల్ని ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు బావా, మీరు నాగలోకానికి పోయి వచ్చారు కదా, మీకు చాలా బలం వచ్చిందంట, మిమ్మల్ని ఏంది ఒకరికి పరిచయం చేసేది, మీరు అందరికి తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి చెప్తాడు. సంతోషంతో అందరూ పలకరించుకుంటారు. సరే మేము మా అత్తగారు అయినటువంటి మేనత్తని చూసి రావాలి, హస్తినాపురానికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరతారు. ఇది ఇలా ఉంటే శకుని భీముడికి బలం వచ్చిందని చెప్పేసి అడవులకు వెళ్తాడు అఘోరాల దగ్గరికి. వాళ్ళ మేనల్లుడిని మంచి బలవంతుడిని చేయాలన్న ఉద్దేశంతో ఉంటాడు కదా, ఆ ఉద్దేశంతో వెళ్తాడనమాట. అప్పుడు వెళ్ళి ఒక తైలాన్ని తెచ్చి ఇది పూస్తే దుర్యోధనుడికి వజ్రకాయం అవుతుంది అని చెప్పి గాంధారీదేవికి ఇస్తాడు. వజ్రకాయుడు అవుతాడు. నా మేనల్లుడికి ఈ తైలాన్ని నీవు పూసేటప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా పుయ్యి అని చెప్పి తన అక్క అయినటువంటి గాంధారీదేవికి చెప్తాడు. గాంధారీదేవి చెప్తుంది, దుర్యోధనుడు గురుకులంలో ఉన్నాడు కదా అని చెప్పి చెప్తుంది. అప్పుడు నేను దుర్యోధనుడిని తీసుకొని వస్తాను అని చెప్పి రాత్రికి రాత్రి శకుని గురుకులానికి వెళ్ళి దొంగతనంగా దుర్యోధనుడిని తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. వచ్చి చెప్తాడు, అమ్మా నీవు ఈ తైలాన్ని ఎలా బట్టలు లేకుండా మాత్రమే పొయ్యవలెను అని చెప్పి గాంధారీదేవికి చెప్తాడు. అప్పుడు ఈమె పక్కనే ఉన్నటువంటి దుశ్శలను చూసి గాంధారీదేవి చెప్తుంది, నీవు దుశ్శలను నీతోటే తీసుకెళ్ళు, ఆ అమ్మాయి నా దగ్గరే ఉండేది అలవాటు కదా, నువ్వు కొంచెం సేపు ఆడిపించుకో అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి శకుని తనని తీసుకొని వెళ్తాడు. నేను ఆడిపించుకుంటాను రామ్మ అని చెప్పి, నీకు నేను కథలు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈమె చెప్తుంది కుమారుడికి దుర్యోధనుడికి, నాయనా నీవు వెళ్ళి స్నానము చేసి దేవుడికి దండం పెట్టుకొని బట్టలు అన్నీ వస్త్రాలు అన్నింటినీ వదిలేసి నా దగ్గరికి రా, నా మందిరానికి వస్తే నీకు ఒక తైలం పూస్తాను, నీకు వజ్రకాయుడు అవుతావు, నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అని చెప్తుంది. ఈ దుర్యోధనుడు తల్లి మాటలు విని స్నానం ఆచరించి వస్తూ ఉంటాడు. ఇది అంతా గమనించుకున్న కృష్ణుడు రానే వచ్చారు కదా హస్తినాపురానికి వచ్చి ముందుగా ధృతరాష్ట్రుడిని పలకరించుకొని భీష్ముడిని అందరినీ పలకరిస్తూ ఉంటాడు బలరాముడు. ఈ కృష్ణుడు ఏం చేస్తాడు, ఈయనకంతా తెలుసు కదా, ఈయన ఎత్తుక్కుంటూ నేను ఒకసారి మా మేనత్తని పలకరించేసి వస్తాను అని చెప్పేసి గాంధారీదేవి దగ్గరికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఇదంతా ధృతరాష్ట్రునికి తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడు ముందుగా దుర్యోధనుడి గదికి వెళ్తాడు. దుశ్శలలాగా వేషం మార్చుకొని వెళ్తాడన్నమాట. ఈ దుర్యోధనుడు చూసి బట్టలు ఇప్పేసి ఒక పంచెతో మాత్రమే ఉంటాడు. అడుగుతాడు, చిచ్చి ఏంటి నీవు బట్టలిప్పుకొని ఉన్నావు అన్నయ్య అని చెప్పి ఎగతాళి చేస్తాడు. దుశ్శల రూపంలో ఉన్న దుర్యోధనుడు, కృష్ణుడు దుశ్శల రూపంలో ఉంటాడు కదా, ఆమెను చూసిన దుర్యోధనుడు సిగ్గుపడతాడు. సిగ్గుపడిన తర్వాత నీకెందుకు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడు. అప్పుడు దుశ్శల వెళ్లకుండా ఆట పట్టిస్తుంది. నువ్వు ఈ విధంగా అమ్మ గదికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు,
వస్త్రాలని విడిచిపెట్టి కదా అమ్మ రమ్మనింది, నేను ఏదైనా ఆకు చుట్టుకొని వెళ్తానని చెప్పి అరిటాకు తన మొలకి చుట్టుకొని వాళ్ళ అమ్మ గదికి, గాంధారీదేవి గదికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమె తపోఫలాన్ని అంతా ఆ తైలంలో రంగరించి తన బిడ్డకి పూయాలని చెప్పి దగ్గరకు తీసుకుంటుంది. పూస్తూ ఉండగా ఆమెకి ఈ అరిటాకు మొలకు చుట్టుకొని ఉన్న అరిటాకు తగిలి, ఏంటి నాయనా, నేను నిన్ను బట్టలు అన్నీ అక్కడ విడిచిపెట్టి రమ్మన్నాను కదా, ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా, దుశ్శల ఇట్లా వచ్చింది, ఎగతాళి చేసింది, నీ దగ్గరికి ఇట్లా బట్టలు లేకుండా వెళ్ళకూడదని చెప్పింది, అందుకని నేను ఇలా వచ్చాను అని చెప్తాడు దుర్యోధనుడు. చెప్పగానే ఆమె బాధపడుతుంది. ఎందుకు ఇట్లా చేసావు నాయనా, నా కళ్ళకి గంతలు ఉన్నాయి కదా, నాకు కళ్ళు కనిపించవు కదా, నువ్వు ఎందుకు ఇట్లా బట్టలు లేకుండా రమ్మని చెప్పినా కూడా ఇలా వచ్చావు, నీ ఒంటి నిండా వజ్రకాయాన్ని చేయగలిగాను కానీ నీ తొడల దగ్గర మాత్రం నేను వజ్రకాయం చేయలేకపోయాను అని చెప్పి బాధపడుతుంది. అప్పుడే అక్కడికి శకుని వస్తాడు. మా అక్క ఏం చేసిందో పని అయిపోయి ఉంటుంది అని చెప్పి వస్తాడనమాట. అప్పుడు అడుగుతాడు, ఎందుకు అక్క బాధపడుతున్నావు, అయిపోయింది కదా, తైలాన్ని నా మేనల్లుడికి పూసావు కదా, వజ్రకాయుడు అయిపోతాడు నా మేనల్లుడు, నువ్వేం బాధపడకు అంటాడు శకుని. అప్పుడు గాంధారి అంతా జరిగిందంతా ఇలా చెప్తుంది. దుశ్శలని నువ్వు ఎందుకు వదిలిపెట్టావు, చూడు ఇప్పుడు దుర్యోధనుడికి ఇట్లాగా వజ్రకాయం వల్ల శరీరాన్ని అంతా వజ్రకాయం చేయలేకపోయాను, తొడల దగ్గర మాత్రము అలాగే ఉండిపోయింది, నేను మీకు చెప్పాను కదా దుశ్శలని నీ దగ్గర ఉంచుకోమని అంటాడు. శకుని అప్పుడు ఇలా అంటాడు, నేను ఎక్కడ దుశ్శలని వదిలాను, సాయంత్రం నుంచి నా దగ్గరే ఉంది కదా దుశ్శల, ఎవరు వచ్చారు, ఇదంతా శ్రీకృష్ణుడి పన్నాగం అయి ఉంటుంది అని చెప్పి గాంధారికి చెప్తాడు. ఎంతైనా కుంతి పక్షపాతి కదా అని చెప్పి గాంధారికి చెప్పి బాధపడతారు. సరే, ఇది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచమని చెప్పేసి చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. శ్రీకృష్ణుడు మేనత్తైన కుంతీదేవి దగ్గరకు వచ్చి ఆమె యోగక్షేమాలు కనుక్కుంటాడు. కుంతీదేవి మేనల్లుడు వచ్చాడని చెప్పేసి పలహారము అన్నీ పెట్టి, వెన్న పలహారాలు అన్నీ పెట్టి ఆయన్ని సంతోషపెడుతుంది. నా బిడ్డలకి నీకు ఏం కావాలి, ఒక కోరిక కోరుకో అని చెప్పి మేనత్తని అడుగుతాడు. ఆమె అప్పుడు చెప్తుంది, నాకు ఏ కోరికలు లేవు నాయనా, నా బిడ్డలకి నీవు తోడుగా ఉండు చాలు, వాళ్ళని ఇలా చేసే భీముడు నా కాలకూట విషం పెట్టి చంపాలనుకుంటున్నారు నా బిడ్డల్ని, ఇట్లా చేశాడు దుర్యోధనుడు అని చెప్పి తన మేనల్లుడైనటువంటి కృష్ణుడికి కుంతీదేవి జరిగిందంతా చెప్తుంది. కృష్ణుడు, నీకేం భయం లేదు అత్త, నేనున్నాను, పాండవులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి గోకులానికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉంటే గురుకులంలో విద్య నేర్చుకుంటూ ఉంటారు కౌరవులు, పాండవులు. మనం కుంతీదేవికి పుట్టినటువంటి కర్ణుడి గురించి మనం తెలుసుకోవాలి కదా. ఈ పిల్లలందరూ పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, కానీ ఈ అబ్బాయి ఏమయ్యాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ నీటిలో వదిలినటువంటి ఆ బిడ్డను ఒక సూతుడు, అంటే రథాలను తోలేటువంటి వాళ్ళని సూతులు అని అంటారు. ఈ సూత కులానికి చెందినటువంటి వారు అక్కడ ఆ మార్గం గుండా పోతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడి వేడుపు విని ఆ పిల్లవాడిని ఆ నీటిలో నుంచి తీసుకుంటాడు. ఆయన భార్య అయినటువంటి రాధకు ఇస్తాడు. వీళ్ళకి పిల్లలు ఉండరు అన్నమాట. ఈ పిల్లవాడు కవచకుండలాలతో ఉన్నాడు, మనం ఈ బిడ్డని పెంచుకున్నాము, మనకి శివుడు ఇచ్చిన వరంగా భావిద్దామని చెప్పి రాధకి చెప్తాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడి ఆ బిడ్డను పెంచుకుంటూ ఉంటుంది. రాధమ్మ భర్త భీష్ముడి దగ్గర రథసారథిగా ఉంటాడు. రథసారథి అంటే ఆయన రథాన్ని తోలే డ్రైవర్ అన్నమాట. అయితే గురుకులంలో ద్రోణాచార్యుడు పాఠాలు చెప్తూ ఉంటాడు. ఒకరోజు పరీక్ష పెడతాడు. ఒక చెట్టుకి కుండని కట్టేసి దూరం నుంచి బాణాన్ని వేయమంటాడు. ఆ కుండని పగలకొట్టాలి అని చెప్తాడు. అందరూ బాణాలు పక్కకి వదులుతూ ఉంటారు. దూరం నుంచి ఒక బాణం వచ్చి కుండకి పగిలిపోతుంది. ద్రోణాచార్యుడు అడుగుతాడు, ఎవరు నాయనా నీవు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నేను ఒక సూతపుత్రుడను, రాధపుత్రుడను, రాధమ్మ పుత్రుడను, సూతకులానికి చెందినవాడను అని చెప్తాడు. మా నాన్నగారు భీష్ముడి దగ్గర రథసారథిగా పనిచేస్తున్నాడు. నన్ను మీ దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోమని చెప్పి పంపించాడు అని చెప్పి చెప్తాడు. ద్రోణాచార్యుడు, నీవెవరో నాకు తెలియదు కదా,
నీకు నేను విద్య ఎలా నేర్పగలను అని చెప్పి అడుగుతాడు. కావాలంటే మీరు భీష్ముని తాతకి మీరు పంపించండి, లేఖను పంపించండి, వాళ్ళు నేర్పమంటే నాకు నేర్పండి, నేను వీళ్ళందరికంటే గొప్ప ధనుర్ధారిని, విలువిద్యలన్నీ నేను నేర్చుకోగలను, వీళ్ళందరికంటే జ్ఞానవంతుణ్ణి అని చెప్తాడు. నీకు ఎంతటి జ్ఞానం ఉన్నా నా దగ్గర అయితే నీకు శిష్యరికం పొందేదానికి అర్హత లేదు కదా, నీకు ఎవరు సరే అడుగుతాను నేను భీష్ముడిని, భీష్ముడు గనక ఒప్పుకుంటే నీకు విద్య నేర్పించడానికి నేను ఒప్పుకుంటాను అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక టీచర్గా పనిచేస్తున్నాడు, వేరే వాళ్ళకి విద్య నేర్పించడానికి ఆయనకి అనుమతి కావాలన్నమాట. సరే భీష్ముడికి లేఖను పంపిస్తాడు. లేఖను పంపించి ఇట్లా ఒక అబ్బాయి మీ రథసారథి అంట నా దగ్గరికి ఇట్లా విద్య నేర్చుకోవడానికి వచ్చాడు అని చెప్పి, నీకు కవచకుండలాలు కూడా ఉన్నాయి కదా, నేను నేర్పిస్తాను అని చెప్పి నాకు ఇట్లా భీష్ముడు పంపించాడు, లేఖను పంపించాడు, నీకు నేను విద్యను నేర్పిస్తాను అని చెప్పి కర్ణుడికి చెప్తాడు. ఈ దుర్యోధనుడు ఇదంతా చూసిన దుర్యోధనుడు అర్జునుడి కంటే పాండవుల్లో ఉండేటువంటి అర్జునుడి కంటే కౌరవుల్లో ఎవరు అంతటి ధనుర్ధారి లేరు అని చెప్పి దుర్యోధనుడు ఆలోచించుకొని తన పక్షాన ఉండాలా అని చెప్పి